హాయ్ అండి. నేను మీ రవి మాట్లాడుతున్నా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే విషయం ఏంటంటే, మొన్న మా షాప్‌లో ఒక కస్టమర్ సోఫా తీసుకున్నాడంట. తీసుకుంటే అది ప్రాబ్లమ్ ఏంటో నాకు తెలియకుండే మా ఓనర్ వచ్చేసి ఇతనికి సోఫాలో వచ్చినప్పుడు ఇతనితో మాట్లాడిపియను ఒకసారి. అతనికి లొకేషన్ పెట్టి వాళ్ళ దగ్గరికి పంపియి అని చెప్పి మాట్లాడాడు. సరే అని చెప్పాను. అన్న తర్వాత నిన్న నేను షాప్‌కెళ్ళలేదు. షాప్‌కెళ్ళకుంటే కస్టమర్ వచ్చేసి ఈరోజు ఫోన్ చేసి, "నిన్న మీ షాప్‌లో సోఫా తీసుకున్నానండి. ఆ సోఫా ఇంట్లోకెళ్ళలేదు. పంపిస్తానన్నారు. పంపియలేదు. ఇంకా పంపియలేదు ఎందుకండి?" అన్నాడు. అయితే నేను నిన్న షాప్‌కెళ్ళలేదు కదా! మీరు మా దగ్గర వచ్చేసి నలుగురు ఓనర్స్ ఉంటారండి. మీరు ఎవరి దగ్గర తీసుకున్నారో నాకు తెలీదు. ఒకసారి బిల్లు వాట్సాప్ చేయండి. నేను కనుక్కొని చెప్తాను. లేదంటే వేరే నంబర్‌కి ఫోన్ చేయండి అని చెప్పి నేను అన్నాననమాట. అయితే అదే కస్టమర్ షాప్ దగ్గరకొచ్చేసి, మీ ఇంకో నంబర్‌కి ఫోన్ చేస్తే, "మీ బాబు ఎవరో నాకు తెలీదు. మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోండి. నాకెందుకు ఫోన్ చేసింది" అన్నట్టుగా మాట్లాడాడు. మీరేమో పంపిస్తానన్నారు అని చెప్పి ఓనర్‌తో వచ్చి మాట్లాడాననమాట. నేనొచ్చి మాట్లాడింది ఎక్కడుంది? తను చెప్పేది ఎక్కడుంది? నేనొచ్చేసి బిల్లు పైన వేరే నంబర్స్ ఉంటాయి. ఒకసారి ఫోన్ చేయండి. లేదంటే నాకు బిల్లు పెట్టండి. నేను ఎవరు రాసారో కనుక్కొని చెప్తానని నేను చెప్పాను. తనొచ్చేసి మీ అబ్బాయి నంబర్‌కి ఫోన్ చేస్తే, "నాకు తెలీదు. ఎందుకు ఫోన్ చేసిండ్రు మీరు? వేరే నంబర్‌లో ఫోన్ చేసుకోండి. నాకు ఫోన్ చేయొద్దు" అన్నట్టుగా మాట్లాడాడు అని చెప్పి అన్నారు. ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. చెప్పే వర్షన్ ఒక్కటే ఉండాలన్నమాట. ఎందుకంటే మన దగ్గర ఒకలాగా, వేరే దగ్గర ఒకలాగా మాట్లాడితే అది తప్పవుద్ది. ఇక మీదట ఎవరన్నా మాట్లాడే ముందు తెలుసుకోండి ఒకసారి. ఓకేనా? నాకు ఇది చెప్పాలనిపించింది. ఎందుకంటే మన ముందు ఒకలాగా మాట్లాడి, వేరే దగ్గర ఒకలాగా మాట్లాడితే బాగోదు కదా! అందుకే.